ఇప్పుడు జాతీయ లా యూనివర్సిటీ అమరావతికి వస్తుంది. ఇప్పటికే ఎస్ఆర్ఎం ఉంది, విట్ ఉంది, ఇంకా మరికొన్ని విద్యా సంస్థలు కూడా రావడానికి ముందుకు వచ్చినాయి, హాస్పిటళ్ళు రావడానికి ముందుకు వచ్చినాయి. ఇప్పటికైనా చంద్రబాబు గారు ఒక పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ కింద అమరావతిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు హాస్టల్స్ ఆయా యూనివర్సిటీలో ఉంటాయి కాకుండా ఇప్పుడు చాలామంది ఎట్లా ఉన్నదంటే తల్లిదండ్రులు తాము కూడా బిడ్డలకి దగ్గరలో ఉండాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు బాగా సంపాదించేసుకున్నటువంటి వాళ్ళు వ్యాపారాల్లో వాటిట్లో పెట్టుబడులు పెడుతున్నారు, పెట్టేసేసుకుని పైపైన వెళ్ళి చూసుకుంటే చాలు, బిడ్డకి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందుబాటులోంచి తామే దగ్గరుండి చూసుకోవాలన్నటువంటి కోరుకుంది. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనం కనుక చాలా చోట్ల చూస్తే ఈ కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలకి దగ్గరలో ఇళ్ళు బాగా రేట్లు ఉంటాయి, అద్దెలు ఉంటాయి. అలా ఎందుకయ్యా అంటే అక్కడ ఈజీగా ఏది తల్లిదండ్రులు అక్కడికి వచ్చేసి ఇల్లు తీసుకుంటున్నారు. ఈవెన్ కార్పొరేట్ స్కూళ్ళ దగ్గర అయితే చాలా పెద్ద ఎత్తున ఇళ్ళు అద్దెకి తీసుకుంటుంటారు అక్కడ స్కూళ్ళలో తమ పిల్లల్ని పెట్టించుకుని. అట్లాగా ఉండేటటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి అపార్ట్మెంట్లు కట్టించడం, రాష్ట్ర ప్రభుత్వం తరపునే కట్టించి అద్దెలకి ఇవ్వచ్చు లేదా అమ్మచ్చు. ఇదివరకు ఒక ఇది పెడితేనే ఏది అపార్ట్మెంట్ల టైప్లో కడతానంటేనే ₹1,00,00,000 కూడా జనం ఎగబడి అప్లై చేసుకున్నటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అట్లా కనుక భారీగా కడితే ఆదాయం వస్తుంది. అంటే ఏముంది, ఇప్పుడు బిల్డర్లు ఎట్లా సంపాదిస్తున్నారు, ఒక అపార్ట్మెంట్ కడితే స్థలానికి అయ్యేటటువంటి కాస్టు ప్లస్ ఇది కలిపేసి పోను పైన ఒక 15-20 ఫ్లాట్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్కి కనీసం ఒక 5 కోట్లు లాభం ఆశిస్తున్నారు. ఎట్లా చీఫ్ అండ్ బెస్ట్గా చూసుకున్న ₹1,00,00,000 తక్కువ లాభం ఆశించట్లేదు. ఇది ఒక 10 ఫ్లాట్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్కి. అదే కనుక అమరావతి లాంటి చోట్లయితే అట్లాంటి అపార్ట్మెంట్లు కనుక కట్టిస్తే భారీ ఎత్తున, ఎందుకంటే మధ్యతరగతి ఉండాలా ప్లస్ లేబరు ఉండాలి, వాళ్ళకి కూడా ఇళ్ళు కనుక తక్కువ రేట్లో అందించగలిగితే జనాలు వస్తారు. జనాలు తిరుగుతున్నప్పుడు ఆ ఏరియా ఆటోమేటిక్గా క్రౌడెడ్ ఉంటుంది, నిండుగా కనబడుతుంది. అమరావతి బాగు కోసం మనకు కావాల్సింది జనం అక్కడికి వచ్చి ఉండే ఏర్పాటు చేయడం. అక్కడ ఇప్పుడు రేపు పొద్దున పరిశ్రమలు రావాలన్నా ఇప్పుడు ఈ సంస్థలోనే పనిచేయాలంటే పనిచేసే సిబ్బంది కావాలి కదా. తొలి దశలో ఓకే అమరావతి ప్రాంత వాసులకి ఇప్పించడం, కానీ మలి దశలో వచ్చేటప్పటికి మ్యాన్ పవర్ కొరత ఏర్పడకూడదు. హౌస్ క్లీనింగ్ దగ్గర నుంచి హౌస్ కీపింగ్ సిబ్బంది దగ్గర నుంచి బోల్డ్ అంతమంది స్టాఫ్ కావాల్సి వస్తారు. ఈవెన్ ఇప్పటికే హైకోర్టుకు సంబంధించిన లాయర్లు గుంటూరు బెదవాడ నుంచి రావాల్సి వస్తుంది, కానీ అక్కడేమీ లేవు భవనాలు. అట్లాంటివన్నీ భారీగా హౌసింగ్ బోర్డు కాలనీలు లాంటివి ఏర్పాటు చేస్తే ఇప్పుడు కుకట్పల్లి హైదరాబాద్ ఎక్స్పాన్షన్ ఎట్లా సాగింది, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలాగా, అట్లాగే విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలాగా అట్లాంటి ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది.